ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్రాంత ఉద్యోగులందరూ కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉపరాష్ట్రపతి గారు తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? ఆయన ఎందుకు అంతటి సాహసోపేతమైన మరియు ఆత్మీయమైన పని చేశారు అన్న పూర్తి వివరాలను చర్చించుకుందాం. ఇక అసలు విషయానికి వెళ్తే మనం ప్రస్తుతం ఒక అద్భుతమైన వార్తను చూస్తున్నాం. సాధారణంగా ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులు పర్యటనకు వెళ్తే భారీ భద్రత, కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న గౌరవనీయులు సిపి రాధాకృష్ణన్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అధికారికంగా పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లికి విచ్చేశారు. అక్కడ వెలిసిన ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆయన భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఆయన తిరిగి వెళ్ళడానికి అధికారులు వాహన శ్రేణిని సిద్ధం చేశారు. భద్రతా సిబ్బంది అంతా అప్రమత్తమై ఆయన కారు ఎక్కి వెళ్ళిపోతారని భావిస్తున్న సమయంలో ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. అక్కడే గుడికి సమీపంలో ఉన్న ఒక ఇంటి వద్ద రాపోలు నరసింహ అనే ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు నిలబడి ఉన్నారు. ఆయన వయసు పైబడిన రిటైర్డ్ ఉద్యోగి అని గ్రహించిన ఉపరాష్ట్రపతి గారు తన ప్రోటోకాల్ను సైతం పక్కన పెట్టి సిద్ధంగా ఉన్న తన వాహనం ఎక్కకుండానే నేరుగా ఆ రిటైర్డ్ టీచర్ ఇంటివైపు నడక సాగించారు. ఒక దేశపు ఉపరాష్ట్రపతి స్వయంగా ఒక సామాన్య రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి వెళ్ళడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ విశ్రాంత ఉపాధ్యాయుడిని చూడగానే ఎంతో ఆత్మీయంగా పలకరించి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మీరు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? విశ్రాంత జీవితం ఎలా గడుస్తుంది అని ఒక కుటుంబ సభ్యుడిలా ఆయన ఆరా తీయడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా సమాజంలో రిటైర్డ్ ఉద్యోగులు అంటే కేవలం పెన్షన్ తీసుకునేవారు మాత్రమే కాదని, వారు దేశ నిర్మాణంలో భాగస్వాములైన మేధావులని ఉపరాష్ట్రపతి గారు చాటి చెప్పారు. ఒక ఉపాధ్యాయుడిగా ఎంతో మందిని తీర్చిదిద్దిన ఆ వృద్ధుడికి ఆయన ఇచ్చిన గౌరవం చూస్తుంటే రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఆయనకు ఉన్న అపారమైన గౌరవం మరియు మర్యాద ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సంఘటన కేవలం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ఒక గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఒక పెద్ద హోదాలో ఉన్న ఒక వ్యక్తి తన కింద స్థాయి ఉద్యోగులను, అందులోనూ రిటైర్డ్ అయిన వారిని ఇలా గౌరవించడం అనేది నిజంగా అభినందనీయ విషయం. ఈ నిర్ణయం మరియు ఆయన ప్రవర్తన వల్ల ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల దృష్టిలో రిటైర్డ్ ఉద్యోగుల విలువ మరింత పెరిగిందని చెప్పవచ్చు.